తలపెట్టినటువంటి చెలో అసెంబ్లీ కార్యక్రమానికి ఈరోజు 33 జిల్లాల నుంచి విచ్చేసినటువంటి సమగ్ర శిక్ష కుటుంబ సభ్యులందరికీ కూడా ఉద్యమాభివందనాలు. వాస్తవానికి గత 15-20 సంవత్సరాల నుంచి సమగ్ర శిక్షలో శిక్ష అనుభవిస్తున్నటువంటి సమగ్ర శిక్షల యొక్క జీవితాల్లో వెలుగులు నింపడానికి 33 జిల్లాల్లోని మిత్రులందరూ తల్లి రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు మోసపోయినరు, దగాపడ్డారు. తర్వాత స్వరాజ్యం చిందించిన తర్వాత గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గత 10 సంవత్సరాల్లో కూడా మనం నష్టపోవడం జరిగింది. గత సమయకాలంలో మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరంగల్లోని దీక్షా శిబిరానికి ఇచ్చేసి ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తా, మీకు ఒక కలుసుకుంటే ఒక ఛాయ్ తాగేలోపు సమస్య పరిష్కరిస్తా, మీ అందరినీ ప్రగతి భవన్ కూర్చోబెట్టి భోజనం చేయించి మీకు జీవో ఇచ్చి పంపిస్తాన్న ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు 6-7 నెలలు గడిచినప్పటికీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల రెగ్యులరైజేషన్ మీద ఎటువంటి ముందుకు పడకపోవడం చాలా దౌర్భాగ్యమైన విషయం. ముఖ్యంగా ఈరోజు సమగ్ర శిక్షలో గత అనేక సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తూ 61 సంవత్సరాలకే చాలామంది రిటైర్మెంట్ కావడం జరిగింది. వాళ్ళకి ఏమాత్రం ఎటువంటి బెనిఫిట్స్ రాలేదు. అంతేకాకుండా మనం మహిళా సోదరీమణులకు ఒక వింగు తప్పితే మిగతా వాళ్ళందరికీ కనీసం మెటర్నిటీ సెలవులు కూడా ఇయ్యని దాఖలాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ధనిక రాష్ట్రం అంటారు, కానీ ఇప్పటి వరకు మా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి ఉద్యోగులకు పేద రాష్ట్రంలో ఇచ్చినటువంటి వేతనాలు కూడా ఇవ్వడం లేదు. ముఖ్యంగా మనతో రిక్రూట్మెంట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లోపల మనకంటే మెరుగైన వేతనాలు తీసుకుంటున్నారు, కానీ ధనిక రాష్ట్రం ఉన్నటువంటి తెలంగాణ లోపల మనం చాలని వేతనాలతో ఈరోజు వెట్టి చాకిరీ చేస్తున్నాం మిత్రులారా. కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ప్రాధేయపడతా ఉన్నాం. మీకు ఏ రోజు కూడా మేము వ్యతిరేకంగా ఇప్పటికి కూడా ప్రోగ్రాంలు చేస్తలే, మీకు బతిమలాడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యల మీద దృష్టి సారించండి, మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకోండి. వరంగల్లో హామీ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు మరిచారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు తక్షణమే సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి మాకు రావాల్సినటువంటి హక్కులన్నీ మాకు ఇచ్చి మా యొక్క కుటుంబాల్లో మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి కోరుతూ, మాకు దేవుడి వలె నువ్వు ఉండవు ముఖ్యమంత్రి గారు, మాకు మీ మీద ఇప్పటికి కూడా మాకు విశ్వాసం ఉన్నది. లేటు అయితే అయిండొచ్చు, కానీ ఇప్పుడైనా కానీ తక్షణమే ఒక వారం 15 రోజుల్లో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోండి. మాకు మా జీవితాల్లో వెలుగులు నింపండి, మాకు న్యాయం చేయండి. లేనట్లయితే రానున్న రోజులలో ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి మా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం. ఇంతకంటే మినీ తెలంగాణ ఉద్యమం ఏదైతే గతంలో మనం చేస్తున్నాం అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో, అంతకంటే రెట్టింపు ప్రోత్సాహంతో మేము ఖచ్చితంగా చేస్తాము. మాకు చాలా ప్రజా సంఘాలు కూడా ఈరోజు మాకు అండగా నిలుస్తున్నాయి. నాకు 22,000 మంది ఉద్యోగుల్లో సుమారుగా 18,000 మంది ఉద్యోగులు ఈరోజు హైదరాబాద్ నడిబొట్టున ఉద్యమిస్తున్నారు, పిడికిలు బిగిస్తున్నారు. మా యొక్క కోసం మీరు అర్థం చేసుకోండి, మా కుటుంబాల్లో మా యొక్క బాధలను మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మేమంతా కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ తోటి ఎగ్జామ్లు రాసి వచ్చినాము, ఇంటర్వ్యూలతో వచ్చినాము, అన్ని టెస్టులు పాస్ అయినాము. మరి మాకెందుకు ఈ రెగ్యులరైజేషన్ లెక్క పెడతా ఉన్నారు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి ఇన్ని రోజుల వెట్టి చాకిరి కనీసం మీతోటైనా విముక్తి కావాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత, సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత.